హలో అండి. నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఒక ఆంటీ వాళ్ళ అమ్మాయివి 2 బ్లౌజులు అయితే కుట్టాననమాట నేను. దగ్గర దగ్గర ఒక 10 నెలలు అలా వస్తుందనమాట. కుట్టిన తర్వాత ఒక వారం రోజులకి ఒక శారీ అయితే తీసుకున్నారు. ఒక శారీ తీసుకొని దానికి డబ్బులైతే ఇవ్వలేదు. ఇంకో శారీ ఉంది కదా! దాంతో పాటు కలిపిస్తానని అయితే చెప్పారు. సర్లే అని చెప్పి నేను కూడా ఆ శారీ అయితే ఇచ్చాననమాట. తర్వాత ఒక 4 నెలల తర్వాత నేనైతే అడిగాను, ఆంటీ సరే మీరు తీసుకెళ్ళినంత వరకైనా సరే డబ్బులు ఇవ్వాలి కదా! తీసుకొని శారీకి అయితే ఇవ్వకపోయినా పర్లేదు. అట్లీస్ట్ మీరు తీసుకున్నారు, కట్టుకుంటున్నారు కదా శారీ అయితే దానికైనా ఇవ్వాలి కదా అంటే, సర్లే అమ్మ ఎంత అంటే నేను రూ. 220 అని చెప్పాను. చెప్తే 200 ఇచ్చి రూ. 20 ఆపిందనమాట. ఇంకో శారీ ఉంది కదా దాంతో పాటు ఇస్తా అని చెప్పింది. సరే రూ. 20 కదా అని చెప్పి నేనేం మాట్లాడలేదు. తర్వాత ఇక అప్పుడు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ చీర ఊసు అనేది ఎత్తలేదనమాట. నిన్న వచ్చి శారీ అయితే అడిగారు. తనకు అది కూడా ఆమె రాలేదనమాట, వాళ్ళ అబ్బాయిని పంపించింది. ఆ పిల్లోడొచ్చి మా చెల్లిది చీర ఉంది కదక్క అని అంటే ఉందని చెప్పాను. అయితే మా అమ్మ డబ్బులు ఇచ్చింది, చీర ఇమ్మంది అని చెప్పాడనమాట. సర్లే అని చెప్పి నేనేం చేశానంటే, నాకు ఆల్రెడీ పాత 20 వస్తాయి కదా! ఆ రూ. 20 అండ్ అలాగే ఈ చీర కూడా కలిపి తీసుకొని మిగతా అయితే ఇచ్చాను. దాంట్లో వాళ్ళ డబ్బులు నా దగ్గర ఒక 40 రూపీస్ ఉండిపోయినాయి. చేంజ్ లేవు, నేను తర్వాత ఇస్తానని చెప్పాను. 200 అని చెప్పింది మా అమ్మ అన్నాడు. 200 కాదు, ఈ శారీ ఈ చీర రూ. 220, పాత డబ్బులు ఒక రూ. 20 వస్తాయి అని చెప్పి అంటే సర్లే అక్క అని అన్నాడు. నేను రూ. 240 తీసుకొని 220 ఇచ్చాను. ఇంకో 40 నా దగ్గర ఉన్నాయి, మీకే వస్తాయి అని చెప్పాను. సర్లే అక్క అని వెళ్ళిపోయాడనమాట. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం వచ్చి మా డబ్బులు రూ. 40 ఉన్నాయి కదా అక్క ఇవ్వు అని చెప్పాడు. చేంజ్ లేదని చెప్పా. పర్లేదు అక్క నేను కొట్టుకాడికి వెళ్తున్నాను, మార్చి ఇస్తానని చెప్పాడు. నేనైతే నా ఈ 400 రావాల్సి వచ్చినా సరే నేను 10 నెలల వరకు కూడా నేనేం మాట్లాడలేదు. వాళ్ళు రూ. 40 అనేసరికి తెల్లారిపట్టుకు వచ్చేసారు. ఒక్క రోజు కూడా ఆగలేకపోయారనమాట. వాళ్ళవి అయితే డబ్బులు, మనవి అయితే డబ్బులు కాదు. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడేనండి ఒక్కొక్కసారి ఒక ప్రశాంతంగా టైలరింగ్ మానేసి ఇంట్లో కూర్చోవాలి అని అయితే అనిపిస్తుంది నాకైతే. మరి ఇలాంటి వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.